మీకు మీ థ్యాంక్ యూ. దేవుడు దేవుడు ఈ వాక్యాన్ని మనందరి వెనుకట్లో దీవించి స్థిరపరచును గాక. పిల్లరా, ఈరోజు మన ముందున్నటువంటి వాక్య భాగము నిజానికి మరొక శ్రేష్టమైనటువంటి లేక పునాదిగా ఉండేటువంటి వాక్య భాగానికి ముందుగా ఉన్నటువంటి ఒక ఉపోద్ఘాతం ఉంది. నేను 21 వచనాల గురించి మాట్లాడుతున్నాను. ప్రభు చిత్తమైతే వచ్చే వారం మనం ఈ వచనాలు చదువుతాం. 21 వచనాలు లేఖనాలకి ద ఫౌండేషన్ ఆఫ్ స్క్రిప్చర్, లేఖనాలకి పునాదిగా ఈ 2 వచనాలు చెప్పబడతాయి. దేవుని లేఖనము మనుషుల వలన పుట్టలేదు కానీ, మనుషుల ఊహ వలన పుట్టలేదు కానీ, దైవావేశం వలన కలిగినవని. సరే, వచ్చే వారం మనం వాటిని చూస్తాం. దానికి ముందుగా ఒక ఉపోద్ఘాతంగా ఈరోజు మన ముందున్నటువంటి వాక్య భాగం 16 నుంచి మనం మొదటి మాటనే మనం గమనిస్తే ఆయన ఏమని ప్రారంభిస్తున్నారంటే, ఎలా అనగా 16వ వచనంలో మొదటి మాట ఏమని ప్రారంభమవుతుందంటే, ఎలా అనగా. సో మనం ఇలాంటి వచనం వర్డ్ చూసినప్పుడు వెంటనే మనం అడగాల్సిన ప్రశ్న, ఎలా అనగా ఎందుకు ఇది ఉన్నది అని, దేన్ని సూచిస్తా ఉన్నది ఎలా అనగా అనేటువంటి మాట ముందున్న వాక్యాలకి కంటిన్యూటీగా ఉంటా ఉన్నది. అదేమనంటే, నేను ఏదైతే మీకు ముందు చెప్పానో ఈ సంగతులను గుర్చినటువంటి మాట, నేను ఈ సంగతులను మీకు మరలా జ్ఞాపకం చేస్తాను. 12వ వచనం, మీరు ఈ సంగతులను తెలుసుకొని అంగీకరించితే గనుక దాని యందు మీరు మరలా మీకు జ్ఞాపకము చేయటానికి సిద్ధముగా ఉన్నాను. ఈ సంగతులను మీకు జ్ఞాపకము చేయటకు సిద్ధముగా ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. ఇంకా ఇప్పుడు మాత్రమే కాదు, నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా వీటిని జ్ఞాపకము చేయటానికి జాగ్రత్త చేస్తానంటున్నాడు. కాబట్టి ఎందుకు ఇలా చేస్తానంటున్నాడో చెప్తా ఉన్నాడు. ఎందుకు మనం సువార్తను జ్ఞాపకం చేసుకోవాలి, ఎందుకు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, లేక ఎందుకు మనం బైబిల్ స్టడీ చేసుకోవాలి? వై షుడ్ వి స్టడీ ద బైబిల్? ఎందుకు మనం బైబిల్ స్టడీని లేక వాక్యాన్ని ధ్యానించాలి? ఎందుకు మనం వాక్యాన్ని అధ్యయనం చేసుకోవాలి? ఎందుకు క్రైస్తవ జీవితంలో వాక్యానికి అంత ప్రాముఖ్యత ఇవ్వబడినది అనేటువంటి క్వశ్చన్ 16 నుంచి 19కి మనకు, తర్వాత 21 వరకు కూడా మనకు చెప్పబడతా ఉంది. ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్క్రిప్చర్, లేఖనాల యొక్క ప్రాముఖ్యత. ఎందుకంటే ఆయన చెప్తా ఉన్న రీజన్ ఏమనంటే, ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడు అంటే, ఆయన అంటున్నారు కదా, ఇదిగో మేము మాట్లాడినప్పుడు చమత్కారముగా కల్పించబడినటువంటి ఈ మాటలను, కథలను మేము అనుసరించి యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను, యేసు ప్రభు వారి యొక్క శక్తి గురించి, ఆయన రాకడ గురించి మేము చెప్పినప్పుడు, మీకు తెలిపినప్పుడు మేము ఉపయోగించింది కల్పనా కథలు కాదు, చమత్కారముగా అనుసరించినటువంటి లేక చమత్కారముగా కల్పించిన కథలు కాదు గాని, మేము వేరే విధముగా మీకు ప్రకటించమంటున్నాడు. మొదట మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుని వాక్యము చమత్కారముగా కల్పించిన కథలు కాదు. స్టోరీస్ కి స్థానం ఉంది. దెర్ ఇస్ అ ప్లేస్ ఫర్ స్టోరీస్, బట్ గాడ్స్ వర్డ్ ఇస్ నాట్ స్టోరీస్. మనము ఒక విషయం అర్థం చేసుకుంటే, ప్రపంచంలో మత గ్రంథాలు అనేవి అనేకమైనవి ఉన్నాయి. అన్ని మత గ్రంథాలను నేను చదివాను లేక నేను చూశానని చెప్పను కానీ, అన్ని మత గ్రంథాలు ఎలాగా విశ్లేషించబడతాయో లేక ఎలాగా అనుసరించబడతాయో అది మాత్రం నేను చూశాను. మేజర్ రిలీజియన్స్ అన్నిటివి నేను గమనించింది ఏంటంటే, ఏ మత గ్రంథం కూడా బైబిల్ వలె అది పరిశోధించబడలేదు. బైబిల్ పరిశోధించబడినట్లుగా లేక బైబిల్ని, వాక్యాన్ని, మరి దాన్ని అసలు నిజమా కాదా అని
ఎంతమంది వాక్యాన్ని అసలు స్టడీ చేశారో. కొన్ని మత గ్రంథాలను అట్లా స్టడీ చేయటానికి ఒప్పుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ మన ముస్లిం సహోదరులు అనుసరించే ఖురాన్‌ని అసల తర్జుమా చేయటానికి కూడా వారు ఇష్టపడరు. దాన్ని స్టడీ చేయటం పక్కన పెట్టండి. దాన్ని తర్జుమా చేయటానికి కూడా అది అది హరాం. అది పాపం అంటారు. అసల ఆ లేఖనాలను ఎవరి వల్ల కలిగినయి, దాని యొక్క ఉద్దేశాలేంటి అని ఆహ్, ఎవ్వరు కూడా దాన్ని క్రిటికల్‌గా అంటే ఇది తప్పేమో, ఇది ఇది కరెక్టో కాదో అని ఎవరు కూడా దాన్ని స్టడీ చేయలేదు. అలాగే మన హిందూ హైందవ సహోదర గ్రంథాలు చూసుకున్నట్లయితే వీటిని కూడా వివరించి మరి చూసినటువంటి వారు ఎవరూ లేరు. అందులో మరి ఒక గ్రంథం అని కూడా లేదు ప్రియులారా. కానీ బైబిల్ గ్రంథాన్ని గురించి మీరు ఆలోచన చేస్తే అనేక మంది శాస్త్రులు, స్కాలర్స్ చాలా జ్ఞానం కలిగినటువంటి వారు తమ జీవితం అంతా కూడా బైబిల్‌ని స్టడీ చేయటాకే గడిపారు. బైబిల్ తప్పని నిరూపించటానికి దాన్ని పరిశోధించేవారు అనేక మంది. మీరు జస్ట్ బైబిల్ గురించి క్రిటికల్ రివ్యూ అని మీరు గూగుల్‌లో టైప్ చేస్తే బోలెడన్ని ఆర్టికల్స్, బోలెడన్ని పుస్తకాలు మీకు వస్తాయి. అసల బైబిల్ యొక్క ఆరంభం ఇది తప్పని బైబిల్ ఆహ్, ఆహ్, రాసినటువంటి వారు గురించినటువంటి స్టడీస్ గాని, ఇలాగా సుమారు ఎక్కువగా ఇది జరిగింది రిఫర్మేషన్ తర్వాత అనగా 1700 సంవత్సరం 1700 ఆ సంవత్సరం పైన గత 300 సంవత్సరాలుగా ఎంత రివ్యూలోకి లేక ఎంతమంది చేతుల్లోని ఇది విడగొట్టబడిందో, ఇది పరిశోధించబడిందో నేటికి కూడా నేటికి కూడా అది నిలబడి ఉంది. ఇన్ని తర్జుమాలున్నప్పటికీ, ఎంతోమంది తప్పులు పట్టుకుందామని ప్రయత్నించినప్పటికీ, ఎంతోమంది ఇది సైంటిఫికల్లీ రాంగ్ అని ప్రూవ్ చేయటానికి ప్రయత్నం చేశారు. ఇవన్నీ కల్పనా కథలండి అని చెప్పటానికి ప్రయత్నం చేశారు. ఎంతోమంది ఇది ఆ కాలానికి 2000 సంవత్సరాల క్రితం ఆ కాలానికి చెందిన పుస్తకం. దానికి రాయబడిందే గాని, ఇప్పటికి ఇది వర్తించదని చెప్పటానికి ప్రయత్నం చేశారు గానీ, నేటికి కూడా ఈ రోజుకి కూడా వరల్డ్స్ నంబర్ 1 బెస్ట్ సెల్లర్ ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడుపోయేటువంటి పుస్తకం ఏదైనా ఉందంటే బైబిల్ మాత్రమే. ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ భాషల్లోనికి తర్జుమా చేయబడినటువంటి పుస్తకం ఏమైనా ఉందంటే అది బైబిల్ మాత్రమే. ప్రపంచంలో అందరికంటే ఎక్కువ మంది నా జీవితం ఈ ఈ ఈ పుస్తకం బట్టి నా జీవితం మారింది అని చెప్పగలిగినటువంటి ఏకైక గ్రంథం అది బైబిల్ మాత్రమే. ఇట్ ఈస్ ట్రూలీ రిమార్కబుల్. అది నువ్వు క్రైస్తవుడు కాకపోయినా, నువ్వు దాన్ని నమ్మినా, నమ్మకపోయినా బైబిల్ యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ ఆన్ హిస్టరీ బైబిల్ చరిత్ర మీద చూపినటువంటి ప్రభావాన్ని నువ్వు నేను అంగీకరించవలసిందే. ఇది ఎన్నో ఫైర్స్, ఎంతో పరిశోధన మరి లాబొరేటరీస్‌లో టెస్ట్ చేయబడి కూడా ఇంకా వాక్యము బలమైనదిగానే ఇంకా నిలబడి ఉంది. ఎందుకనంటే ఇక్కడ చెప్తా ఉన్నారు 16 వచనంలో, ఇవి చమత్కారంగా కల్పించిన కల్పనా కథలు కాదు. నో, దీస్ ఆర్ నాట్ స్టోరీస్. దీస్ ఆర్ నాట్ ఫేబుల్స్. ముసలమ్మ ముచ్చట్లు కాదు. ఎవ్రీథింగ్ ఫ్యాక్చువల్‌గా ప్రతి ఒక్కటి ఫ్యాక్చువల్‌గా హిస్టారికల్‌గా చరిత్రాత్మకంగా ప్రూవ్ చేయబడినది. దీనిలో ఏ మాటైనా కూడా తప్పుగా లేక మనుషుల ఊహల ప్రకారంగా, మనుషుల ఆలోచనల ప్రకారంగా రాయబడినది కాదు. మొదటి నుండి కూడా ఆ కేర్ ఆహ్, ఆహ్, ఆ జాగ్రత్త ఎప్పుడూ ఉంటా ఉండింది ప్రియులారా. ఉదాహరణకు 2 వాక్యాలు మనం చూద్దాం. తీతుకు రాసినటువంటి పత్రిక పౌలన్న తీతుకు పత్రిక రాస్తూ మొదటి అధ్యాయంలో ఇలా అంటున్నాడు. మొదటి అధ్యాయము తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13, 14 ఆహ్, తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13, 14 అంటున్నాడు. ఈ సాక్ష్యము నిజమే. ఏ సాక్ష్యం అంట? అనేకులు 10 అనేకులు విశేషముగా సున్నతి సంబంధులు అవిధేయులను, వదరబోతులను మోసపుచ్చువారనే ఉన్నారు.
13 ఈ సాక్ష్యం నిజమే. ఈ హేతు చేత వారు యూదుల కల్పనా కథలను సత్యము నుండి తొలగిపోవునట్టి మనుషుల కట్టడలను లక్ష్యపెట్టక విశ్వాస విషయమైన స్వస్థులకు నిమిత్తము వారిని కఠినముగా గద్దించుము. యూదుల కల్పనా కథలు ఉన్నాయి. ఆ కాలంలోనే యూదుల కల్పనా కథలు మనకే పురాణాలు లేక కల్పనా కథలు మరియు ఊహించిన కథలు ఉన్నట్టుగా యూదులలో కూడా కొన్ని కల్పనా కథలు ఉండగా పౌలన్న తీతుకు చెప్తున్నాడు, తీతు ఎవరైనా కల్పనా కథలను వారు ఒకవేళ అనుసరిస్తున్నట్లయితే వెంటనే వాళ్ళని రెబ్యూక్ చేయి, కఠినంగా గద్దించు, స్ట్రాంగ్ గా వారిని రెబ్యూక్ చేయి. వారిని నువ్వు ఎంటర్టైన్ చేయొద్దు. నో నో కల్పనా కథలు వారు ఒకరు ప్రకటించి మనుషులను పోగేసుకోటానికి వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడితే వారిని మరి గద్దించు. ఎందుకనంటే విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తము జెన్యూన్ ఫెయిత్. మీరు విశ్వాస విషయంలో ఎలా ఉండాలంట? జెన్యూన్ గా ఉండాలి. ఇంగ్లీష్ లో ఏమనుందంటే నాట్ గివింగ్ హీడ్ టు జూయిష్ ఫేబుల్స్ అండ్ కమాండ్మెంట్స్. ఎందుకంటే దట్ దే మే బి సౌండ్ ఇన్ ఫెయిత్. వారి విశ్వాసములో ఎలా ఉండాలంట? సౌండ్ గా లేక జెన్యూన్ గా స్వస్థులుగా ఉండినట్లుగా అది చేయమని చెప్తా ఉన్నాడు. మరొక మాట తిమోతికి రాసిన మొదటి పత్రికలో మనం చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 3-4 వచనాలు కలిపి ఉంటా ఉన్నాయి. నేను మాసిదోనియాకు వెలుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితము లేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెస్సులో నిలిచి ఉండవలని నేను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడు నేను హెచ్చరించుతున్నాను. మీరు గమనిస్తే మొదటి ఆది సంఘంలో వచ్చిన సమస్య ఏంటంటే జనులకు వాక్యం ఒక్కటే సరిపోట్ల. వాళ్ళకి ఏం కావాలంట? దే వాంట్ స్ట్రేంజ్ టీచింగ్స్. సత్యమునకు భిన్నమైన బోధ, కల్పనా కథలు, మితము లేని లిమిట్లెస్ వంశావళులు. ఈ ఎక్కడి నుంచి వచ్చాడు? ఆదాం ఎక్కడి నుంచి వచ్చాడు? అబ్రహాం ఎక్కడి నుంచి వచ్చాడు? మా తండ్రి ఎక్కడి నుంచి వచ్చాడు? మీ తండ్రి ఎక్కడి నుంచి వచ్చాడని ఈ వంశావళులు, ఇట్లాంటివి ఈ విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాదు కానీ వివాదములతోనే సంబంధములు కలిగి ఉన్నాయి. వారి ఉద్దేశము విశ్వాసం కాదు, వివాదం. వారికి ఎప్పుడు తమ పాయింట్ ని ప్రూవ్ చేసుకోవటమే కావాలి. కాబట్టి వారు అంటున్నారు, పౌలు అంటున్నాడు, చెప్తున్నాడు తిమోతి ఎఫ్ఎస్సిలో కూడా ఇదే సమస్య వచ్చింది. అప్పుడు కూడా నేను హెచ్చరించాను, నీవు వారి విషయంలో జాగ్రత్తగా ఉండు, వారిని ఖండించు, వారికి దూరముగా ఉండు, వాటితో జోలి నువ్వు మానివేసాయి అని చెప్తా ఉన్నారు. నిజమే. అందుకనే మనం ఈరోజు వాక్య భాగంలో చదువుతా ఉన్నాం. చమత్కారంగా కల్పించిన కల్పన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసు ప్రభు వారి శక్తి గురించి నీకు చెప్పట్లేదు. అలాగే యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడ గురించి దాని గురించి మేము చెప్పట్లేదు అంటున్నారు. రెండవ రాకడ ప్రాముఖ్యమైనటువంటి ఒక అంశము, సబ్జెక్ట్ వారికి. అప్పట్లోనే ఈ రాకడ, ఇక్కడ ఉన్నటువంటి రాకడ దేని గురించి చెప్పబడతా ఉందంటే దిస్ ఈజ్ అబౌట్ సెకండ్ కమింగ్. యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడ గురించి ఇక్కడ చెప్పబడతా ఉంది. ఎందుకని రెండవ రాకడ గురించి చెప్తా ఉన్నారు అని అంటే, ఇప్పటికే ఇంకా యేసు ప్రభు వారు మరణించి మృతి పొంది సమాధి చేయబడి పునరుద్ధానుడై ఆయన ఆరోహణమై ఇంకా ఎక్కువ సమయం కాకముందే వాళ్ళు ఇంకా అప్పుడే రెండవ రాకడ గురించి ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నారంటే అదొక ముఖ్యమైనటువంటి టీచింగ్. దే ఆర్ వెయిటింగ్ ఫర్ క్రీస్తు రెండవ రాకడ కొరకు వారు
ఎదురు చూస్తున్నటువంటి వారు. మరి మనము కూడా అలా ఎదురు చూసేవారమా? ఆయన అంటున్నారు, ఆయన తిరిగి వస్తాడనేటువంటి వార్త కల్పనా కథ కాదు. అది నిజమే. అది దేని మీద ఆధారపడి ఉందంటే, కల్పనా కథల మీద కాదు గానీ 17 ఆయన మహాత్మ్యమును మేము కనులారా చూచి మీకు ఈ మాటలు తెలిపామంటున్నాడు. ఆయన మహాత్మ్యమును యాజ్ అగైన్స్ట్ కల్పించిన కథలు కాదు. ఆయన మహాత్మ్యమును ఇంకా కన్నులారా కల్పించబడినటువంటిది కాదు. ఎంత డిఫరెన్స్ ఉందో. కల్పించింది కాదండి. మేము కన్నులారా చూసాం. ఏం చూసామంటే ఒక కథ కాదు. మహాత్మ్యమును చూసాం. ఇంకా కన్నులారా చూచిన వారమై మీకు మేము తెలిపితిమి. దేని గురించి పేతురన్న చెప్తారనంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు, తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా, మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దమును ఆకాశము నుండి రాగా వింటిమి. ఆయన ఏం చేస్తారంటే, మేము కనులారా చూచిన వారమై, మేము చెవులారా వినిన వారమై, మేము ఉన్నాము ఉంటిమి. 3 థింగ్స్. వి వర్ దేర్, మేము అక్కడ ఉన్నాం, మేము అది చూసాం, మేము అది విన్నాం. ఐ విట్నెస్ అకౌంట్ అంటారు దీన్ని. ప్రత్యక్ష సాక్షులుగా చెప్తా ఉన్నాడు. కల్పించిన కథ కాదంటున్నాడు. ఈ 3 మాటలు దేనికి అగేన్స్ట్ గా చెప్పబడుతున్నాయంటే, చమత్కారంగా మేమేమి కల్పించలేదే. ఇది ఎవరో పుట్టించిన వార్త కాదు. పేతురు అంటున్నాడు, నేనున్నా నా పర్వతం మీద. యేసు ప్రభు వారు రూపాంతరం చెందినప్పుడు, మోషే ఏలియాలు ఆ పర్వతం మీద వచ్చినప్పుడు, పరలోకం నుండి దేవుని స్వరము వినబడినప్పుడు ఏమని, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నానని దేవుడు మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు ఆ మాట వచ్చినప్పుడు, దేవుని వలన ఆయన ఘనత మహిమ పొందినప్పుడు, ఆ ఘనతకు మహిమకు టు ద గ్లోరీ అండ్ ఆనర్ ఆఫ్ క్రైస్ట్ వి ఆర్ ఐ విట్నెసెస్ అని అంటున్నారు. మేము ఉన్నాము, మేము చూసాము, ఆ శబ్దము మేము, ఆ స్వరమును మేము విన్నాము. కాబట్టి ఆ మహిమ మేము చూసినప్పుడు ఆయన మరలా వస్తాడనేటువంటి మాట నిజమే అంటున్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఏమనంటే, పేతురన్న చెప్తా ఉన్నాడు మాట ఏమై ఆయన యేసు ప్రభు వారి యొక్క మహిమను ఘనతను మాట్లాడాలని లేక జ్ఞాపకం చేయాలనుకున్నప్పుడు ఎన్నో అద్భుతాలు జరిగాయి. వాటిని జ్ఞాపకం చేయట్లా. చచ్చిన లాజర్ను కూడా 4 రోజులు శవమైన లాజర్ను బయటికి లేపాడు. వాటిని జ్ఞాపకం చేయట్లా. యేసు ప్రభు వారు సిలువలో చనిపోయినప్పుడు ఆ గొప్ప సంఘటనలు జరిగినాయి. చీకటి అవ్వటం గాని, భూమి బద్దలవటం గాని, లేక తెర చినిగిపోవటం, ఇలాంటివి ఆయన చెప్పట్లా. పునరుద్ధరుడైన ప్రభువు మరి ఆయన వెళ్ళి ఖాళీ సమాధిని చూశాడు. అది ఆయన చెప్పట్లా. కానీ పేతురు మైండ్‌లో లేక ఆయన మహిమను, లేక ఆయన ఘనతను జ్ఞాపకం చేసుకోవాలనుకున్నప్పుడు పేతురు మనసులో నిలిచి ఉండిపోయినటువంటి సంఘటన ఒకటే. అదేమనంటే, మేము ఆయన మహిమను కనుగొంటిమి. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఆ మాటలు మనం చదువుతాం. ఎందుకు ఆ సంఘటన అంత ప్రత్యేకంగా ఆయన చెప్తా ఉన్నాడో ఒకసారి మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. అక్కడ మనం చదివితే ఇక్కడ ఉన్నటువంటి సంఘటన ఎలా ఉందని చదివితే, 6 దినములైన తర్వాత ఓకే. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును అతని సోదరుడైన యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందిన ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రము వెలుగు వలె తేజరిల్లెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తేజరిల్లెను.
తెల్లని వాయను. ఆయన ముఖమును పేతురు చూచి, ఆ మహిమను పేతురు చూచినప్పుడు ఆ మహిమను మరిచిపోలేకపోయాడు. నేను చూచిన ఆ మహిమ నా కనుల ఎదుట ఉన్నది అని అంటున్నాడు. మేము ఆయన మహాత్మ్యమును మేము కనులారా చూచిన వారమై, ఆయన మహాత్మ్యమును మేము కనులారా చూచిన వారమై మీకు తెలిపితిమి. ఆయన మహాత్మ్యమును ఏం చేశారంట? కనులారా చూచిన వారమై. ఆయన మహాత్మ్యమును ఎక్కడ చూశారంటే, ఆయన మహిమను ఒకసారి చూస్తే దాన్ని మరచిపోలేము. ఆ మహిమ గొప్పది. ఆ మహిమ గొప్పది ప్రియులారా. కాబట్టి పేతురు నా మహిమను చూస్తా ఉన్నాడు. మరి యాజకులు తేజో మహిమకు నిలవలేకపోయారట. అద్వితీయ దేవుడు, త్రియేక దేవుని యొక్క మహిమ వలె క్రీస్తు ముఖములో ఆయన వస్త్రములు తెల్లని అవగా ఆయన ముఖము ప్రకాశించగా వారు చూశారు. చూసి ధన్యులయ్యారు. వారు చూసి తృప్తి పొందారు. వారి మనసులలో ఏ సందేహం లేదు. వారు కనిపెడుతూ ఉన్నారు. వారు అంటున్నారు, అందుకనే వారు చెప్పినటువంటి మాట ఏంటనంటే, ఇదిగో గొప్ప కనులారా మేము చూసామని మరొక వ్యక్తి కూడా చెప్తాడు. మొదటి యోహాను కూడా ఇలాగే పత్రికను ప్రారంభిస్తాడు. ఆయన అంటాడు, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, ఆది నుండి ఏది మేము వింటిమో, కనులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేస్తున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను. తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవను మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. యోహాను కూడా రూపాంతర కొండ మీద ఉన్నాడు. ఆయన కూడా చెప్తా ఉన్నాడు, మేము చూచినటువంటి కనులారా చూచినది మేము ఏదైతే నిదానించి కనుగొన్నామో, మా చేతులు దేన్ని తాకి చూచెనో ఆ జీవము. పర్సానిఫికేషన్. జీవమును ఎవరన్నా చూస్తారా? జీవమును ఎవరన్నా నిదానించి కనుగొంటారా? నిత్య జీవమును ఎవరన్నా తాకి చూస్తారా? ఇక్కడ నిత్య జీవము లేక వాక్యమును ఎవరన్నా చూస్తారా? వాక్యమును ఎవరన్నా తాకి చూస్తారా? ఇక్కడ ఎవరు ఆ వాక్యము? ఎవరు ఆ నిత్య జీవం అని అంటే, క్రీస్తు ప్రభువారు ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణగా మన మధ్య నివసించును. నేనే మార్గమును, సత్యమును, నేనే జీవమును అని చెప్పినటువంటి ఆ ప్రభువు, ఆయన మహిమను చూసినటువంటి వారు మనకు ప్రత్యక్ష సాక్షులుగా చెప్తా ఉన్నారు. ఇవి కల్పన కథలు కాదు, మేము కనులారా చూసామని వారు సాక్ష్యం చెప్పి, ఆ సాక్ష్యాన్ని బట్టి వారు ఒక అబద్ధం చెప్తున్నారు అనుకుంటే, ఆ అబద్ధాన్ని బట్టి వారు ప్రాణం పెడతారా? వారు ప్రాణం పోయేంత వరకు కూడా దాన్ని విడిచిపెట్టలేదు. మేము చూసామంటున్నారు. మేము ఏది చూసామో, ఏది విన్నామో అది మీకు చెప్పకుండా ఎలా ఉండగలం? మేము దాన్ని చూసాం. ఆ మహిమను మేము చూసాం. మరి ప్రియులారా, ఇవన్నీ మనకి ఏం తెలియజేస్తా ఉన్నాయి? మరి రెండవ రాకడ గురించినటువంటి ఒక మాటను తెలియజేస్తా ఉన్నాయి. మరి ఇవన్నీ ఎంత నిజమై ఉండగా రెండవ రాకడ గురించినటువంటి వాగ్దానం కూడా అంతే నిజము. పేతురు రాసిన ఈ పత్రికలో రెండవ పత్రికలో 3వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినప్పుడు అక్కడ చదువుతాం ఏమనంటే, ప్రియులారా ఈ రెండవ పత్రిక మీకు ఇప్పుడు నేను రాస్తా ఉన్నాను. ఏమనంటే, పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలను ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకున్న వలన ఈ విషయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంత్య దినములలో అపహాసకులు అపహసిస్తారు, వస్తారు. తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకుంటారు. వాళ్ళు ఏమంటారంటే, ఆయన రాకడ గుర్చిన వాగ్దానం ఏమైంది? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభం ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురు అని మొదట మీరు తెలుసుకొనవలెను. ఎలయనగా వారు ఏమంటారంటే, పూర్వము నుండి ఆకాశం ఉన్నది, పూర్వము నుండి ఆకాశం ఉండుననియు, నీళ్ళల నుండి నీళ్ళ వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారు మరుతురు బుద్ధిపూర్వకంగా. ఆ నిలవలనప్పుడు లోకము నీటి వలె నీటి వరదలో మునిగి నశించిన అయితే ఇప్పుడు
ఆకాశమును భూమిను భక్తిహీనుల తీర్పు నాశనము జరుగుతున్న దినం వరకు అగ్ని కొరకు నిలువ చేయబడి ఉన్నాయని అదే వాక్యం వలన ఇప్పుడు అవి భద్రపరచుబడుచున్నది. ప్రియులారా, దేవుడు రాకడ గురించి కొంతమంది అపహసిస్తారు. వారేమంటారంటే ఆయన రాకడ గుర్చినటువంటి వాగ్దానము ఏమాయను అంటారంట. వారేమంటారు, ఆయన రాకడ గుర్చిన వాగ్దానం ఏమాయను, మొదటి నుంచి ఉన్నట్టుగానే ఉంటా ఉన్నది, ఏమి మారదులే అని అంటారంట. కానీ ఇదిగో కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లుగా ఆయన ఆలస్యం చేయవాడు కాదు. ప్రభు దినము వస్తది. ఎట్లా వస్తదంటే దొంగ వలె వచ్చును. ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, మంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్నటువంటి కృత్యములను కాలిపోవును. ఆయన రాకడకు వచ్చినటువంటి మాట సత్యమైనదని ఈ రోజున కన్నులారా చూచిన ప్రత్యక్ష సాక్షులు మనకు చెప్తా ఉన్నారు. ఇవన్నీ ఆయన రాకడకు వచ్చినటువంటి మాటలు. ఆయన రాకడను మేము మీకు ఈ విధముగా తెలిపి ఉన్నాం. ఆయన రాకడ త్వరలో జరగనై ఉన్నది. ఆ రాకడకు నీవు సిద్ధమేనా? ఈ రాకడకు నీవు సిద్ధమేనా? నీవు నేను యేసు ప్రభువారి రాకడ కొరకై ఎలా సిద్ధపడాలి? జరుగుతుందా జరగదా అనేది కాదు. అపహాసకుల్లా ఉండవద్దు. మరి ఆ రాకడను మనం ప్రభువులో ఎదుర్కొనటానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఏ విషయాల్లో మనం మార్పులు చేసుకోవాలి? మనం ఎదురు చూడటానికి సిద్ధపడాలి. అయితే ప్రియులారా, ఇప్పుడు మనం అనుకోవచ్చు, బ్రదర్ మరి పేతురుకైతే దేవుని మహిమను చూశాడు. మరి నేను ఆయన మహిమను చూడలేదే. వారైతే వారి చెవులతో వారు విన్నారు గాని నాకెప్పుడు దేవుని స్వరం వినబడలేదే అని మీరు అనుకోవచ్చు. పేతురు అంటున్నాడు, ఆ పైన ఇంత నేను మాట్లాడిన తర్వాత ఇంత ఆయన చెప్పిన మాటలన్నిటిని ఉద్దేశించి అంటున్నాడు, ఇంతకంటే ఎంతకంటే ఆ పైన మాకొచ్చినటువంటి ఈ దర్శనము కంటే, పైన మేము చెప్పిన ఈ 3 విషయాల కంటే, ఇంతకంటే స్థిరమైన, అంటే పైన ఉన్నటువంటి ప్రత్యేక అనుభవాల కంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకు ఉన్నది. ప్రవచన వాక్యము, దేవుని వాక్యము మనకున్నది అంటున్నాడు. పేతురు ఒక్కడే, లేక యోహాను ఒక్కడే, లేక అక్కడ ఉన్నటువంటి చిన్న గ్రూప్ మాత్రమే ప్రత్యక్షంగా ఐ విట్నెసెస్ గా యేసుక్రీస్తుని చూశారు. మనం వారిని చూడలా, ప్రభువుని చూడలా అని అంటున్నారు. ఏమండి, మీరు చూశారు కాబట్టి నమ్మారండి, మేము చూడలేదు ఎలా నమ్మమంటారు అని మనం అడగవచ్చు. దానికి జవాబుగా అంటున్నాడు, మేము చూసిన దానికంటే స్థిరమైన ప్రవచన వాక్యం మీకున్నదంటున్నాడు. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు చూడాలి అనేటువంటి తపన ఉంటది. ప్రత్యేకమైన ఆత్మీయ అనుభవాలు పొందుకోవాలనే ఆతురత ఉంటది. దర్శనాలు చూడాలని, కలలు రావాలని, నేను కూడా ఏదో ఒక మరి యేసు ప్రభువారు నాకు ఇలాగా మహిమలో కనబడాలి. అబ్బా! ఎంత బావుందండి మీరు చెప్తున్న మాట. యేసు ప్రభు నాకు కూడా అలాగా మొఖం ప్రకాశిస్తా, వస్త్రాలు మరి తేజరిల్లుతా అట్లా నాకు కనబడితే అప్పుడు నేను నమ్ముతాను అని మనం కూడా దాని కొరకు ఆశపడతాం. దాని కొరకు ఆతుర పడతా ఉంటాం. అట్లాంటి ఆతురత మంచిది కాదని వాక్యానుసారంగా మనం నేర్చుకోవాలి. దర్శనాలు దేవుడిస్తే పొందుకుందాం. దర్శనాల కోసం మనం ఎదురు చూడవద్దు. ఎందుకంటే అంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యాన్ని దేవుడు మనకిప్పుడే ఇచ్చి ఉన్నాడు. ఒక వింతైన ఆత్మీయ అనుభవాన్ని పొందుకోవటానికి నువ్వు కనిపెట్టి చూడవలసిన పని లేదు. ఎందుకంటే అంతకంటే ఆత్మీయ అనుభవము కంటే ఒక మానవాతీతమైన ఒక ప్రత్యేక అనుభవం. ఒళ్ళంతా నాకలో అప్పుడు చల్లగా అయిపోయిందండి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు నాకు కనిపించారు. దేవదూతలు కనిపించారు. పరలోకం కనిపించింది. ఇట్లా మనం సాక్ష్యాలు వింటాం. విని ఆహా! నాకు కూడా అలాంటి అనుభవం వస్తే బావుండనుకుంటాం. అనుభవాలుంటే నేను నమ్ముతాననుకుంటాం. కాదు ప్రియులారా, మన నమ్మకం అలాంటి అనుభవాల మీద ఉండవలసిన పని లేదు. స్థిరమైన ప్రవచన వాక్యం మనకు ఉన్నది. యేసు ప్రభువారే ఈ మాట చెప్పారు. యోహాను సువార్త 20వ అధ్యాయంలో
తోమాతో ప్రభు మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, యోహాను సువార్త 20వ అధ్యాయము, నీవు నన్ను చూచి నమ్మితివి, నన్ను కనులారా చూడక నమ్మిన వారు ధన్యులు. నువ్వు నన్ను చూచావు, నమ్మావు. కానీ చూడకుండా నమ్మిన వారు ధన్యులు అంటున్నారు ప్రభు. తోమా నమ్మలేదు. యేసు ప్రభు తిరిగి లేచాడని తోమా నమ్మలేదు. ఎందుకంటే అప్పటి వరకు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు, మరణం నుంచి గెలిచిన తర్వాత యేసు ప్రభు వారు ఒక్కొక్కరికి, అంటే గుంపులుగా శిష్యులకి ప్రత్యక్షమైనప్పుడు తోమా ఆ గ్రూప్ లో లేడు. కాబట్టి తోమా అంటున్నాడు, నేను నమ్మను, మేము ప్రభువుని చూచితిమి అని వారు చెప్పినప్పటికీ 25లో తోమా అంటున్నాడు, నేను ఆయన చేతుల్లో మేకులు గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకులు గుర్తులో పెట్టి నా చేయి ఆయన ప్రక్కలో ఉంచితే గాని నమ్మను అని చెప్పేశాడట. నేను నమ్మనండి అని అనేసాడంట. ఎప్పుడు నమ్ముతావయ్యా, ఎప్పుడు నమ్ముతానంటే నాకు ఫిజికల్ ప్రూఫ్ కావాలన్నాడు. యేసు ప్రభు వచ్చి కనబడంటున్నాడు, ఇప్పుడు నువ్వు నమ్మావు, ఇప్పుడు ఆయన అంటున్నాడు, ప్రభువా నా దేవా, ఏమి తను చెప్పింది ఏమి చేయలేదు కానీ నా ప్రభువా నా దేవా అని నమ్మాడు. కానీ ప్రభు అంటున్నారు, చూచి నమ్మావు తోమా, మంచిదే, నువ్వు ధన్యుడవు. కానీ నీకంటే గొప్ప ధన్యత ఎవరిదో తెలుసా? చూడక నమ్ముతారు, అనేక మంది నమ్ముతారు, కనులారా నన్ను చూడరు, ప్రవచన వాక్యం వారి దగ్గర ఉంటది, ఆ వాక్యాన్ని వారు చదువుతారు, చదివినప్పుడు వారు నమ్ముతారు, వారి నమ్మకం గొప్పది. పిల్లారా, ఇంకా మన జీవితాలలో ఏదో ఒక మానవాతీతమైన లేక ఒక ప్రత్యేకమైన ఒక సంఘటన జరగాలి అని నీకు ఆశ ఉన్నట్లయితే ఒకసారి ఈ సంఘటన గురించి జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు లాజరు యొక్క సంగతి మనకు తెలిసిందే కదా. ధనవంతుడు లాజరు, ధనవంతుడు అక్కడ ఉండెను, ఊదా రంగు బట్టలు వేసుకుని ఇట్లా ఉన్నాడు. లాజరేమో మరి భిక్షగాడిలాగా చాలా కడుబీర్ స్థితిలో ఉన్నాడు. వారిద్దరు చనిపోయారు. చనిపోయినప్పుడు మరి లాజరు ఎక్కడికి వెళ్ళాడంటే అబ్రాహాము పరదేశకు వెళ్ళాడు. ధనవంతుడేమో నరకాగ్నిలో లేక పాతాళంలో బాధలు అనుభవిస్తూ ఉన్నాడు. ఆయన ధనవంతుడు అడుగుతాడు, తండ్రి అబ్రహాంను ఒక రిక్వెస్ట్ చేస్తాడు, ఏమని? 27, తండ్రి ఎలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును నాలాంటి వాళ్ళే, నమ్మలేదు, వాళ్ళకి నమ్మకం లేదు, విశ్వాసం లేదు వాళ్ళకి. అందుకని వారును ఈ వేదనకరమైన స్థలానికి రాకుండానట్లు వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి లాజరును పంపమని అడుగుతాడు. ఎందుకంటే మృతుల్లో నుంచి ఒకడు, చనిపోయిన లాజరు తిరిగి వచ్చి చెప్తే ఒక మానవాతీతమైన అనుభవం, ఒక ప్రత్యేకమైన అనుభవం కదా. ఈ ఆత్మీయమైన అనుభవాన్ని వారు చూసి వెంటనే నమ్మేస్తారు అని ఆయన ఉద్దేశం. అందుకు అబ్రహాం అంటాడు, వారి యొద్ద మోషే ప్రవక్తలు ఉన్నారు కదా, వారి మాటలు వింటే చాలంటే, లేదు తండ్రి అబ్రహామా, అలాగ అనవద్దు, వారు వాక్యాన్ని నమ్మరు గాని మృతుల నుండి ఒకడు వారి యొద్దకు వెళ్తే అప్పుడు వారు మారు మనసు పొందుతారు అని చెప్తాడు. అందుకు అబ్రహాం అంటున్నాడు, ప్రవక్తలు మోషే లేక దేవుని వాక్యాన్ని వారు వినకపోతే మృతుల్లో నుండి ఒకడు లేచిన వారు నమ్మరు. దర్శనము, కళలు ఒక ప్రత్యేక అనుభవం. దాన్ని చూసి మనం మోసపోకూడదు పిల్లారా. ఎవరన్నా మనకి వచ్చి నాకొక ప్రత్యేక అనుభవం వచ్చింది, నాకు ఇలాగా దేవుడు కనిపించాడు, నాకు ఇలా దర్శనం ఇచ్చాడు అని చెప్తే ఆహా ఓహో అని మీరు అబ్బా ఎంత బాగుందో, ఎంత గొప్ప అని మీరు అనుకోవద్దు. ఇక్కడ అంటున్నాడు, చనిపోయిన వాడు తిరిగి వెళ్ళి వాళ్ళకి ప్రత్యక్షమై ఒక దర్శనంలోనో ఒక కళలోనో లేక ఒక పెద్ద వెలుగుతో దేవదూతలతో ప్రత్యక్షమై వారికి చెప్పినా వారు నమ్మరు. ఎందుకంటే అంతకంటే శ్రేష్టమైన వాక్యమనే వారు నమ్మట్లా. వాక్యాన్ని వారు నమ్మనప్పుడు ఇవన్నీ ఉన్నా వారు నమ్మరు. అందుకే ఆ దృక్పథంలోనే అంటున్నాడు, ఇప్పుడు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకు ఉన్నది. మేము కనులారా ఆయన చూసాం, అదొక అనుభవం.
ఆ అనుభవం కంటే స్థిరమైనది ఏంటో తెలుసా? ప్రవచన వాక్యము. మన చేతుల్లో ఉన్న వాక్యము కల్పన కథల వలన వచ్చినది కాదు. నెక్స్ట్ వీక్ ప్రభు చిత్తమైతే చూస్తాం 20, 21 వచనాలలో మరి వాక్యం ఎలా వచ్చిందో. వాక్యం యొక్క ఫౌండేషన్ మనం చూస్తాం. ఈ వాక్యము గురించి చెప్తా ఉన్నాడు. ఇది స్థిరమైనది. దీన్ని మీరు అంగీకరించండి. లేక దీన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అందుకని ఈ వాక్యాన్ని మరలా మరలా జ్ఞాపకం చేసుకుంటాం. అందుకే ఈ వాక్యాన్ని మనం బైబిల్ స్టడీలో ధ్యానిస్తాం. అందుకే త్వరగా చదువుకొని వెళ్ళిపోకుండా ఒక్కొక్క వచనాన్ని మనం ధ్యానం చేయడానికి ఇష్టపడతామని చెప్తా ఉన్నాడు. ముగింపుగా ఒక ప్రత్యేకమైన హెచ్చరిక లేక ఆజ్ఞ. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన యెడల మీకు మేలు. ఈ వచనాన్ని అర్థం చేసుకోవటానికి మొదట చీకటి గల చోటున అనేటువంటి మాటను ఆలోచించేద్దాం. చీకటి గల చోటు. ఏంటి ఈ చీకటి గల చోటు? చీకటి గల చోటు అనంటే ఏమనంటే, దేవుని వాక్యము ఎక్కడ లేదో అది చీకటి గల చోటు. దేవుని ఉద్దేశాలు ఎక్కడ నెరవేర్చబడవో అది చీకటి గల చోటు. అపవాది యొక్క కార్యాలు అవి అది చీకటి గల చోటు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంధకారములో నుండి మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి పిలువబడినటువంటి వారని 1 పేతురు 1 అధ్యాయము 9వ వచనంలో మనం చదువుకున్నాం. అలాగే మనము అంధకారములో నుండి ఆయన కుమారుడైన క్రీస్తు రాజ్యంలోనికి వచ్చి ఉన్నామని కొలస్సీ పత్రిక 1 అధ్యాయము 13వ వచనంలో మనం చదువుకున్న ఒకసారి ఆ మాటను మీకు చూపిస్తాను. కొలస్సీ పత్రిక 1 అధ్యాయము 13. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులునిగా చేసెను. ఎక్కడి నుండంట? అంధకార సంబంధమైన అధికారం. మీరు గమనిస్తున్నారా ప్రియులారా? చీకటిలో ప్రకాశించు జ్యోతి వలె దీపమైనట్టుగా ఉన్నదనే మాటను మనం తీసుకొని ఇక్కడికి వచ్చాం. చీకటి అంటే ఏంటో మొదట అర్థం చేసుకుంటున్నాం. చీకటి అంటే అంధకార సంబంధమైన అధికారం. ఒక అధికారం ఉన్నది, అది అంధకార సంబంధమైనది. అంటే ఏంటి? చీకటి మన కన్నులను మూసే చీకటి. మనం చూడనివ్వకుండా మనలను అడ్డుకునే చీకటి. అది అంధకార సంబంధమైనది. ఫిజికల్ డార్క్‌నెస్ కాదు. లైట్ ఆపేస్తే కలిగే చీకటి కాదండి. అదొక పోలిక. అది ఒక రూపాలంకార భాష. చీకటంటే ఇదిగో అన్ని లైట్లు ఆపేస్తే అది సాతానుంటాయి అని అనుకోవద్దు. అది కాదు. ఫిజికల్ డార్క్‌నెస్ కాదు. ఇంటలెక్చువల్ ఆర్ డార్క్‌నెస్ తెలియని స్థితి, అర్థం కాని స్థితి, కన్నులు మూయబడినటువంటి స్థితి. మరొక వాక్యం ద్వారా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయంలో ఆయన చీకటి గురించి చెప్తా ఉన్నాడు. మీరు గమనిస్తే 4వ అధ్యాయము 3వ వచనం. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించు వారిని విషయమై మరుగు చేయబడినది. దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమ కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము సువార్త వారికి ప్రకాశించకూడదని ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు మనసులో ఉన్న నేత్రాలకి గురుటితనము కలగజేస్తా ఉన్నది. దేవుని సువార్త అర్థం కాకుండా వాక్యము అర్థమవ్వకుండా ప్రకటించబడకుండా అపవాది గుడ్డితనం కలుగజేస్తాడు. గుడ్డితనం ఎలా కలుగజేస్తాడంటే మానవుల యొక్క జ్ఞానము ఎక్కువైపోయింది. రోమాపత్రికలో ఆయన రాస్తుంటాడు ఎంతో ఎక్కువైపోయి వారి యొక్క తర్కములలో లేక వారి యొక్క వాదనలలో వారే మూర్ఖులై వ్యర్థులై వారు వాదిస్తా ఉంటారట. ఇప్పుడు వాక్యము మరుగైపోయింది. లోకంలో చూస్తే లోకానుసారమైన జ్ఞానం ఎక్కువైపోయింది. ఎక్కడైతే
ఎక్కువ జ్ఞానం ఉందో అక్కడ ఎక్కువ చీకటి ఉన్నది. మన దేశంలో ఇంకా ప్రవేశము అవ్వలేదు గానీ, అమెరికాలో లేక వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్‌లో చూస్తే స్త్రీ, పురుషుల మధ్యలో భేదాన్ని కూడా చెరిపేస్తా ఉన్నారు. ఒక స్త్రీ, స్త్రీగా పుట్టినంత మాత్రాన స్త్రీ కాదంటున్నారు. ఒక అబ్బాయి, అబ్బాయిగా పుట్టినంత మాత్రాన అబ్బాయి కాదంటున్నాడు. వాడు పెద్దోడయ్యాక ఆ అబ్బాయి నేను అమ్మాయినే అని తనకనిపిస్తే తాను అమ్మాయిగా మారిపోవచ్చు. సర్జరీ చేయించుకొని, ఆపరేషన్‌లు చేయించుకొని, తాను తన అమ్మాయి అని తనకనిపిస్తే చాలు తను మార్చేసుకోవచ్చట. జెండర్ ఐడెంటిటీ ఇంతగా దిగజారిన స్థితి ఎందుకొచ్చింది? జ్ఞానం ఎక్కువైపోయి, సర్జరీ చేసుకునేటువంటి అవకాశం ఉండి, డ్రగ్స్ లేక మెడిసిన్స్ వాడి, హార్మోన్స్‌ని మార్చేసుకొని నువ్వు చేసుకోవచ్చు గనుక ఇదిగో నువ్వు 13, 12 సంవత్సరాలు దాటక ముందే మరి పిల్లలకి అవకాశం ఇస్తున్నారు. నువ్వు అబ్బాయిగా ఉండాలనుకుంటున్నావు, అమ్మాయిగా ఉండాలనుకుంటున్నావు అడిగి మరి వారు వారి యొక్క జెండర్‌ని డిసైడ్ చేస్తా ఉన్నారు. ఇంత జ్ఞానము దీన్నంతా చూసి ఏమనుకుంటున్నామంటే మనం మనుషులుగా మనం ఏమనుకుంటున్నామంటే, ఆహా! మనం ఎంత జ్ఞానం అయిపోయామండి అని. ఇక్కడ రాయబడ్డ మాటేంటంటే, యుగ సంబంధమైన దేవత మీ మనోనేత్రాలకి గుడ్డితనం కలుగజేస్తుంది. చీకటి, చీకటి, జ్ఞానం ఎక్కువైపోయిన చీకటి, దేవుని వాక్యాన్ని చూడలేని చీకటి, సువార్త ప్రకాశము లేక వాక్యమును దేవుడు స్త్రీగాను, పురుషునిగాను మనుషులని సృష్టించెను. దేవుని సృష్టి ఇది. నువ్వు నేనెవరో మార్చటానికి. ఇది ప్రభు క్రమము. ప్రభు ఏర్పాటు చేసినది. స్త్రీల మధ్యలో, పురుషుల మధ్యలో వివాహం జేసుకోవటం. మన దేశం గూడా దాన్ని ఒప్పుకోటానికి రెడీగా ఉంది. కోర్టులు దాన్ని ఆలోచన జేస్తా ఉన్నాయి. పురుషుల మధ్యలో గూడా వివాహం జేసుకోవచ్చంటున్నారు. ఇది ఎక్కడి నుండొచ్చిందంటే జ్ఞానం ఎక్కువైపోతే చీకటి, చీకటి. ఈ రోజున మనం దేవుని ప్రేమను చూపించలేనటువంటి చీకటిలో ఉంటున్నాం. యేసుక్రీస్తు సత్యాన్ని అంగీకరించలేనటువంటి చీకటిలో ఉంటున్నాం. ఏమనుకుంటున్నామంటే, మేమింత సైన్స్‌లో అడ్వాన్స్ అయిపోయాము. మేమన్నీ వివరించుకోగలము. ఇదిగో మేము కావాలంటే చంద్రమండలం మీదకి కూడా వెళ్ళగలము అని అనుకుంటున్నాం. ఇక్కడ నుండి చంద్రమండలం మీదకెళ్ళి, ఆహా! మేమంతా సాధించేసాం అనుకుంటున్నాం. ఇది భూమి, చంద్రమండలం ఈ సృష్టి అంతటిలో ఒక ఇసుక రేణువు అంత కూడా ఆ ఇసుక రవ్వలో ఒక పదవ వందవ వంతు, వెయ్యవ వంతంత కూడా లేదు. ఇంత విశాలమైన విశ్వం ఉండగా, ఈ చిన్నదే మనం చేసేమనుకుంటున్నామంటే, ఆహా! మాకంతా తెలుసు. ఒకాయన చక్కగా అంటున్నాడు, మనిషి ఇప్పుడు ఆకాశంలో పక్షులా ఎగరడం నేర్చుకున్నాడట. ఆకాశంలో పక్షిలాగా అంటే విమానంలో ఎగరడం నేర్చుకున్నాడట. మనిషి ఇప్పుడు సముద్రంలో చేపలాగా ఈదటం నేర్చుకున్నాడట. సబ్‌మరీన్‌లో. సముద్రం లోపలే ఉండిపోవటానికి నేర్చుకున్నాడట. ఆకాశంలో ఎగరటం నేర్చుకున్నాడు. సముద్రం లోపల చేపలా జీవించడం నేర్చుకున్నాడు గానీ, భూమి మీద మనిషిలా బ్రతకటం మర్చిపోయాడట. భూమి మీద ఒక మనిషిగా, ఒక మనిషికి దేవుడిచ్చినటువంటి నియమాలు, ఒక మనిషికి దేవుడిచ్చినటువంటి ఆధిక్యత వాటిని మర్చిపోయాడు. మనిషిని మనిషిగా చూచి ప్రేమించి, సహించి, మరి వారి కొరకు నిస్వార్థమైన ప్రేమతో జీవించేటువంటి శక్తిని, సామర్థ్యతను కోల్పోయిన స్థితి. ఎందుకో తెలుసా? చీకటి. చీకటి. ప్రియులారా మన చుట్టూ ఇలాంటి చీకటిని చూస్తున్నామా? దేవుని వాక్యం చెప్తా ఉంది. అంధకారములలో నుండి వెలుగు కలుగును గాక అని ప్రకాశించును గాక అని పలికిన దేవుడే ఆయన మహిమను గూర్చి జ్ఞానము మనకు వెల్లడిపరచుటకు మా హృదయములలో ఆయన ప్రకాశించెను. మన హృదయములలో వేకువ చుక్క ఆ మాటను అక్కడుంది పేతురు పత్రికలో ఈ మాటను తీసుకొని అక్కడికి వెళ్దాం. దేవుడే మన హృదయములలో ప్రకాశించెను. అన్నా ప్రియమైన డియర్ బ్రదర్, సిస్టర్ నువ్వు నేను యేసుక్రీస్తుని ఎందుకు అంగీకరించాం? మన గొప్పతనం కాదు. ఇంతగా చీకటిలో ఉన్న లోకంలో నుంచి నేనొక్కడినే యేసు ప్రభుని అంగీకరించానండి. మా అందరి కుటుంబంలో నేనే ప్రభుని తెలుసుకున్నానని నువ్వు గొప్పగా ఫీల్ అవ్వటక్కర్లేదు. ఇది ప్రభు కార్యము. దేవుడే నీ హృదయంలో ప్రకాశించాడు. వారి హృదయంలో కూడా ప్రకాశించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. దేవుడి కార్యం ఇది. దేవుడు మా హృదయంలో ప్రకాశిస్తేనే గాని యేసుక్రీస్తు మహిమను గూర్చినటువంటి జ్ఞానమును మేము పొందుకోలేం. కనుక మేము మమ్మల్ని గురించి ప్రకటించుకున్నట్లేదు గాని, మీ నిమిత్తము ఆయన పరిచారకులుగా ప్రకటించుకుంటున్నాం అంటున్నాడు. అందుకనే మరి ఈ పత్రికలో ఆయన అంటున్నాడు గదా! తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములో ఉదయించు వరకు తెల్లవారి వేకువ చుక్క
తెల్లవారి వేకువ చుక్క. మీకు తెలుసా ఈ వేకువ చుక్క అంటే ఏంటో? రేపొద్దున్న మీరు చూడండి, లేచి సూర్యోదయం అయిన తర్వాత కూడా ఒక చుక్క చివరి వరకు ప్రకాశిస్తది. రాత్రంతట్లో చుక్క, ఈ వేకువ చుక్క ఉంటది. సూర్యుడు ఉదయిస్తా ఉన్నప్పుడు అన్ని చుక్కలు ఆరిపోతున్నట్లుగా కనబడతాయి. ఇది ఎంత మన ఒక రూపాలంకరణ భాష మాత్రమే సుమి. సూర్యుడు ఉదయిస్తుండగా చుక్కలన్నీ ఆరిపోతున్నట్లుగా ఒక్కొక్కటి ఆరిపోతుండగా వేకువ చుక్క ఒకటి ఉంటది. అది మాత్రము ప్రకాశిస్తూ ఉంటది. తెల్లవారినప్పుడు ఇంకా వెలుతురుండగానే మనం చూస్తే చంద్రుని దగ్గరలో ఉంటది. వేకువ చుక్క అంటారు దీన్ని. ద మార్నింగ్ స్టార్ అంటారు. ఈ వేకువ చుక్క ఏంటి సూచన తెలుసా? ఈ వేకువ చుక్క ఒక నిరీక్షణకు సూచన. చీకటంతటిని తట్టుకొని నిలబడినటువంటి ఒక వెలుగు. చీకటంతటిని తట్టుకుంది. ఇదిగో ఉదయము వరకు మరి నిలబడినటువంటి వెలుగు. రాత్రిలో వెలిగిచ్చింది. ఉదయమును సూర్యుడు తన శక్తితో ఉదయించే వరకు ఈ వేకువ చుక్క నిలిచి ఉన్నది. చీకటిలో ఉన్నటువంటి లోకంలో నువ్వు నీ హృదయంలో వేకువ చుక్క ఏంటో తెలుసా? దేవుని వాక్యము. చీకటిలో ఉన్నటువంటి ఈ లోకంలో నీ హృదయంలో ఉన్న వేకువ చుక్క దేవుని వాక్యము. నీలో ఉన్నటువంటి వెలుగు చీకటి కానివద్దు. ఆ వాక్యాన్ని ఈ దీపమైన వాక్యాన్ని మీరు లక్ష్యముంచిన యెడల మీకు మేలు. మీలో మన హృదయంలో ప్రియులారా, మనలో చీకటిలో ఉన్నాం. ఇప్పుడు బైబిల్ స్టడీ క్వశ్చన్స్ లో మనం డిస్కస్ చేసుకుందాం చీకటి అంటే ఏంటో. ఈ చీకటిలో ఉన్న మనము దేవుని వాక్యము మన హృదయంలో ఒక వేకువ చుక్క వలె ఉన్నది. మన హృదయంలో వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా, పైన చెప్పినటువంటి ప్రవచన వాక్యమును మనం ప్రేమించి స్టడీ చేస్తూ ధ్యానిస్తూ నింపుకుంటూ ఉండగా, మన హృదయంలోనే ఈ వాక్యము వేకువ చుక్క వలె వెలుగుతూ ఉదయించు వరకు అట్లా ఉంటా ఉన్నది. ఆ దీపముగా ఉంటా ఉన్నది. ఆ వాక్యాన్ని మనం దాని మీద లక్ష్యం ఉంచడం అంటే ఏంటి? అది కూడా మనం చర్చించుకుందాం. దాని మీద మనం లక్ష్యం ఉంచిన అది మనకు మేలు. ఇలాంటి అనుభవాలతో దేవుడు మనందరినీ నింపును గాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. తర్వాత మనం మరలా స్టడీ క్వశ్చన్స్ లోనికి వెళ్దాం. ప్రేమగల మా తండ్రి, ఈ 4 వచనాలలో ఎన్నో విషయాలు మేము నేర్చుకున్నాం. కల్పనా కథలు కాదని, మనుషులు చమత్కారం వలన కలిగినది కాదు. ఈ వాక్యము శ్రేష్టమైనది, సత్యమైనది, నిత్యమైనది. మా చేతుల్లోనికి మాకు ఒక ధన్యతగా, ఒక భాగ్యముగా మాకు ఇవ్వబడినది. ఇంకెక్కువగా ప్రభా మేము ప్రేమించడానికి, మేము ఈ విధంగా దాన్ని పొందుకోవటానికి, ధ్యానించడానికి, దాని మీద లక్ష్యం ఉంచడానికి సహాయం అనుగ్రహించమని మీ దగ్గర హస్తాలకే ప్రభావ మమ్మల్ని అప్పగించుకుంటూ ముందున్నటువంటి డిస్కషన్ టైంలో మీ సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.